ఓం శ్రీ మాత్రే నమః. మనకి జూన్ 11వ తారీఖు బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది కదా. ఈరోజు ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ నెల జూన్ 11వ తారీఖు అనగా బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది. కార్తీక పౌర్ణమి తర్వాత అంతటి విశేషమైనది జ్యేష్ఠ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగివచ్చి తనను పూజించే భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున చిన్న చిన్న నియమాలను పాటిస్తే మనకి అదృష్టం అనేది వరిస్తుంది. అది ఎలాగూ అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. పౌర్ణమి తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈ ఒక్కరోజు లక్ష్మీదేవిని గనక పూజించినట్లయితే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు పూజ గదిలో ఒక నెయ్యితో దీపం వెలిగించినట్లయితే, మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కరించుకున్నట్లయితే మీ కోరిక ఏదైనా సరే తప్పక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మీ కష్టాలన్నీ కూడా తక్షణమే తీరిపోతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగించినట్లయితే మీకున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి నాడు తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి. తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణలు చేసినట్లయితే మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే కనుక మీ గుమ్మానికి పసుపు ఉంటే అమ్మవారు తప్పనిసరిగా మీ ఇంట్లోకి అడుగు పెడతారు. గుమ్మడికాయ కట్టుకోండి. లేదు అంటే కనుక ఒక 5 నిమ్మకాయలను గుమ్మానికి కట్టుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. నరదృష్టి లాంటివి కూడా తొలగిపోతాయి. విపరీతమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు యాలకులను మాలగా గుచ్చి మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి యాలకుల మాలను వేయండి. వేసి నమస్కారం చేసుకోండి. ఇక మీకు అదృష్టం అనేది తప్పకుండా వరిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీకు లక్ష్మీ అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ పౌర్ణమి నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి గుడిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం, విపరీతమైన అదృష్టం కూడా కలిసి వస్తాయి. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజు ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కకు మాత్రం ఖచ్చితంగా పూజ చేయండి. తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఈ పౌర్ణమి రోజున ఒక గిన్నెలో నిండుగా ఉప్పు వేసి ఇంటికి ఈశాన్య మూలాన పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఆడవాళ్ళు స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది. మరీ ముఖ్యంగా పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు చేసే ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానంగా ఉంటుంది. కాబట్టి పౌర్ణమి నాడు ఉపవాసం ఉన్న వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఎవరికైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి నాడు 7 కర్పూరం బిళ్ళలను తీసుకొని వాటిని ఒక వస్త్రంలో కట్టి మీ బీరువాలో భద్రపరచుకోండి. లేదు అంటే మీరు డబ్బులు భద్రపరుచుకునే ప్రదేశంలో పెట్టండి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే కనకదార స్తోత్రం చదివితే ఈ సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది.
అతి తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలి అంటే ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ల ఉప్పు కూడా ఒకటి. కాబట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. త్వరగా మీరు సెటిల్ అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి కట్టినట్లయితే నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. పౌర్ణమి నాడు అప్పు చేయకూడదు, అలాగే ఎవరికి అప్పు ఇవ్వకూడదు. దీనివల్ల తీవ్రమైన పేదరికం ఏర్పడుతుంది. అలాగే నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి. ఇక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. బియ్యం పిండితో ముగ్గు వేస్తే మీ ఇంటిని లక్ష్మీదేవి విడిచి ఎప్పటికీ వెళ్ళదు. ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎలాంటి పుణ్యఫలితం దక్కదు. పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కుదరాలి అంటే కనుక ఈ పౌర్ణమి నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి. త్వరగా వివాహం కుదురుతుంది. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి. నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. లేదు అంటే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. అలాగే మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలి అనుకునేవారు ఈ పౌర్ణమి నాడు గోమాతకు ఆహారాన్ని తినిపించండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే కూడా 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున చేసే దానాలకు జన్మల పుణ్యఫలితం కలుగుతుంది. ఇక కుజదోషాలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషం తొలగిపోయి వివాహ యోగం సిద్ధిస్తుంది. సంతాన ప్రాప్తి కోసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ముడుపు కట్టండి. పౌర్ణమి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందు చెప్పులు అస్సలు ఉంచకూడదు. అలాగే గుమ్మానికి ఎదురుగా చెత్త వేసుకునే డబ్బాలు లాంటివి ఉంచకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రవేశించేటప్పుడు ఇటువంటి అమంగళకరమైన వస్తువులు ఉంటే అమ్మవారికి కోపం వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.